కృపామయా అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. పొంగి పొర్లే దర్శనాన్ని పొందండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. మీ జీవితం పట్ల మీకున్న దృక్పథం ఏమిటి? మీరు పైకి ఎదుగుతున్నట్లు గ్రహిస్తున్నారా? మీరు దేవుని ఆశీర్వాదంలో ఎదుగుతున్నట్లు మరియు పెరుగుతున్నట్లు మీరు చూస్తున్నారా? దేవుడు మనకు చేసిన వాగ్దానము సమృద్ధిగా పొంగి పొర్లుతున్న జీవితాన్ని మనము జీవించాలంటే దానికోసము మనకు ఒక దర్శనం ఉండాలి. మనము సమృద్ధిగా ఆశీర్వదించబడి మన చుట్టూ ఉన్న వ్యక్తులపైకి పొంగి పొర్లేటట్లు మనము ఉండాలి. మన సమక్షంలో ఉండే ఇతరులు ఆనందంగా ఉండేంత ఆనందం మనకు ఉండాలి. మన చుట్టూ చేరిన వారు ప్రశాంతంగా ఉండేలా సమృద్ధి అయిన శాంతి మనకు ఉండాలి. మనము మన వనరులను నింపాలి. తద్వారా మనము అవసరం ఉన్న వారి వద్దకు వెళ్ళగలము మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలము. అయితే ఇది పొంగి పొర్లే దర్శనం కలిగి ఉండటంతో మొదలవుతుంది. నేను ఈరోజు మిమ్మల్ని సవాలు చేయాలనుకుంటున్నాను. దేవుడు చేసిన వాగ్దానంలో సమృద్ధిగా జీవించడాన్ని మీరు చూడటం ప్రారంభించండి. మీ పెరిగే ప్రభావము గ్రహించటం ప్రారంభించండి. పొంగిపొర్లే దర్శనాన్ని పొందండి. దేవుని ఓవర్ఫ్లోను స్వీకరించండి. తద్వారా అతను మీకోసము సిద్ధం చేసిన సమృద్ధి జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. ప్రార్థన. తండ్రి, నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలిగేలా నా జీవితంలో మీ పెరుగుదల మరియు ఆశీర్వాదానికి ధన్యవాదాలు. పొంగిపొర్లే దర్శనాన్ని కలిగి ఉండటానికి నాకు సహాయం చేయండి. మీరు యేసు నామములో చేసిన వాగ్దానము సమృద్ధిగా ఉన్న జీవితాన్ని నేను స్వీకరించగలిగేలా నా జీవితాన్ని మీరు చేసే విధంగా చూడటానికి నాకు సహాయం చేయండి. ఆమేన్.